బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేదానండి. నేనైతే ఈరోజు సండే కదా, మీ సండే స్పెషల్ ఏం చేసుకున్నారో కమెంట్ చేయండి. మా సండే స్పెషల్ అయితే నేను ఇలాగా రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ చేసుకున్నాను. నిజంగా అండి, ఇది చేసినప్పుడు ఏం బాగుంటుంది అనుకున్నాను, కానీ నిజంగా చెప్తున్నాను, 100కి 100 మార్క్స్ వేసేయచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది, ఇంకా తినాలనిపిస్తుందండి. ముందుగా నేను తయారు చేసుకునే విధానం చూసేసుకుందామా. ముందుగా కడాయి తీసుకొని అక్కడ 2 గరిటెల ఆయిల్ వేయండి. ఇక్కడ 3 పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని బాగా డీప్ ఫ్రై చేయండి. అందులోకి కేజీ చికెను, అలాగే 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 కప్ అంతా కొత్తిమీర పేస్టు, అలాగే 1 కప్ అంతా పెరుగు వేసేసుకోనండి. తర్వాత 3 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడరు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా ఇలాగ మగ్గనివ్వండి. ఇలాగ ఉడుకుతున్నప్పుడు 1/2 కప్ అంతా కొబ్బరి పేస్ట్ వేసి ఒక గ్లాస్ వాటర్ వేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాటర్ వేయకపోతే ముక్క ఉడకదు కదా. ఇలా వేసేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వండి. ఆల్మోస్ట్ కర్రీ అంతా ఇలా దగ్గర పడిపోవాలి. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇలా ఆయిల్ వచ్చేసిందంటే నాన్ వెజ్ రెడీ అయినట్టే ఫ్రెండ్స్. నిజంగా చాలా బాగుంది. రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరి ట్రై చేయండి. నా స్టైల్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నిజంగా ఈ కర్రీ చేసుకోకపోతే మాత్రం మంచి టేస్ట్ మిస్ అవుతారు. మరి నచ్చిందా ఫ్రెండ్స్? దీని కాంబినేషన్ బగారా రైస్ కానీ, పులావ్ కానీ, ముస్లిం స్టైల్ పులావ్ కానీ, లేకపోతే చపాతి కానీ సూపర్ ఉంటుంది. మరి ఈ కర్రీ చేసుకోకపోతే మాత్రం మంచి టేస్ట్ మిస్ అయిపోతారు. మరేంటండి, ట్రై చేస్తారా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కర్రీ ఎలా ఉందో నాకు కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.